తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వం మళ్ళీ చంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతుంది. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా వంటి పేర్లతో వీటిని పంపిణీ చేసింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. తాజాగా ఇప్పుడు మళ్ళీ వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను పునరుద్ధరించేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా పేదలకు పంపిణీ చేసే ఈ కానుకల కోసం ప్రభుత్వం ఏడాదికి 538 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 5 ఏళ్లకు 2690 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ పథకం కింద చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక కింద 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ శనగపప్పు, 1/2 కిలో బెల్లం, 1/2 లీటర్ పామాయిల్, కిలో గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యిలతో కూడిన కిట్లను కార్డుదారులకు అందించనుంది. అయితే రంజాన్ తోఫాలో 2 కేజీల పంచదార, 5 కేజీల గోధుమ పిండి, కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి ఇస్తారు. అలాగే రెగ్యులర్ కోట కింద రేషన్ కార్డులకు ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, జొన్నలు, సజ్జలు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.